హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ఇలా ఒకరోజు ఒక వీడియో చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అంటే ఇప్పుడు కూడా నేను ఫేస్ చేసే ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తారు. కాకపోతే అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడే ఒక ఉమెన్, ఒక అమ్మాయి, ఒక లేడీ, ఒక మ్యారీడ్ అమ్మాయి అయినా మ్యారీడ్ కాలేని అమ్మాయి అయినా స్ట్రాంగ్ అని చెప్పగలిగే సిచ్యువేషన్ ఇదే. అలాంటప్పుడు కూడా మీరు స్ట్రాంగ్గా ఉండాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకూడదు. చాలామంది అలా చేశారు. నేనైతే అలా కాదు. ఏడుస్తాను, బాధపడతాను, కానీ పిచ్చి పనులు అయితే చేయను. ఎందుకంటే నన్ను నమ్ముకొని నాకు కొడుకున్నాడు. సో నేను ఈరోజు ఇంత బాధపడ్డానికి కారణమైన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు, చూడాలి. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలియాలి. అయినా కర్మ ఎవరిని వదలదండి. ఈరోజు నేను బాధపడ్డానంటే రేపొద్దు నా వల్ల కాకపోవచ్చు, ఎవరి వల్లైనా మీరు బాధపడవచ్చు, సఫర్ అవ్వచ్చు. ఒక అమ్మాయి ఒక జాబ్ చేసిన, ఇంట్లో ఉన్నా, లేదంటే ఏదో హస్బెండ్తో గొడవ అయినా రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ అవన్నీ ఫేస్ చేసి బయటకు వచ్చి ఒక అమ్మాయి జాబ్ చేస్తుందంటే ఆ జాబ్ చేసిన దగ్గర కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అవన్నిటిని నెట్టుకుంటూ ఫ్యామిలీని లీడ్ చేస్తుంది. వంట, పిల్లలు అన్నీ మేనేజ్ చేస్తుంది. కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో ఆ అమ్మాయికి ఎంత బాగా ఉన్నామన్నా, ఎంత పద్ధతిగా ఉన్నామన్నా, తన కాలమే తను నిలబడదామన్నా, తన రూపాయి తను తెచ్చుకుందామన్నా సమాజం ఉండనివ్వదు, చుట్టూ ఉన్న మనుషులు ఉండనివ్వరు. మనం చేసిన పని ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు చెప్పింది చేసామా లేదా అన్నదే ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పింది చేయలేకపోతే మనం ఎంత పని చేసినా అది జీరో. అండ్ ఆ పనిలో తప్పులు వెతుకుతూనే ఉంటారు. అదొక రీజన్. అది నేను ఎవరిని పాయింట్ ఆఫ్ చేసి చెప్పట్లేదు, బట్ స్ట్రాంగ్గా ఉండాలి అమ్మాయి అంటే అని చెప్పడానికి మాత్రమే వీడియో చేస్తున్నాను. నాకు బాధ ఉంది, ఎవరితో చెప్పాలో ఏమని చెప్పాలో కూడా తెలియట్లేదు. అందుకని ఒక వీడియో చేయాలనిపించింది. దీనివల్ల ఏదో వచ్చేద్దని కాదు, మనసులోనూ కొంచెం భారం తగ్గుతుందని, అంతే. ఎవరు తప్పుగా అనుకోవద్దు. నేను స్ట్రాంగ్గా ఉంటాను. ఎవరు భయపడొద్దు, బాధపడొద్దు. ఎందుకు అని దయచేసి నన్ను అడగొద్దు. నాకు ఎందుకు కొంచెం బాధ అనిపించింది, అందుకే వీడియో చేశాను. బాయ్ ఆల్.